దోసపిండితో బజ్జీలు ఇలా ఎప్పుడైనా చేశారండి? చేయకపోతే ఇప్పుడు చేసి చూడండి. ఎందుకంటే టేస్ట్ చాలా బావుంటుంది. మీరు మిస్ అవుతారు ఈ టేస్ట్‌ని. ఇది స్నాక్స్ లాగా పనిచేస్తుంది మనకి పిల్లలకి. లేదంటే మార్నింగ్ టిఫిన్‌కి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దోసపిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలిపి పక్కన పెట్టేసుకోవాలి. దోసపిండి నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇలా అవుతుంది కదండీ! దీన్ని తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, కాస్తంత సన్నగా తరుగుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు, మిర్చీలు వేసేసుకొని దాంట్లో సాల్ట్ తగినంత, కొద్దిగా సోడా వేసుకున్న తర్వాత జీరా, ఓమా కూడా వేసేసి బాగా కలిపేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న ఉండలు వేసేసుకోవాలండి. బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి తొందరగా, లోపల ఉడకదు. అందుకని మంచిగా ఉడికించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ చేసుకొని తినేసేయడమే. పల్లి చట్నీకి బజ్జీల కాంబినేషన్ చాలా బాగుంటుంది.